హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి హైకోర్టు నుంచి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అనేది రావడం జరిగింది. మనకి ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కొంచెం అదృష్టం అనే చెప్పుకోవాలి. స్కెడ్యూల్ చేసి ఒక 10-15 రోజుల్లోనే ఎగ్జామ్స్ పెట్టేస్తూ ఉంటారు కోర్టు ఎగ్జామ్స్ సంబంధించి. బట్ ఈసారి మాత్రం మనకి ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు ఒక 40 రోజుల సమయం అయితే దొరికింది. ఇందులో చూసుకున్నట్లయితే డేట్స్ అనేవి మీకు కామన్ టెస్టులు ఉంటాయన్నమాట. ఇప్పుడు డ్రైవరు, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసిన వాళ్ళందరూ కలిపి ఒకే టెస్ట్ ఉంటుంది. కాపీస్ట్, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేసిన వాళ్ళందరూ కలిపి ఒక టెస్ట్ ఉంటుంది. స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి కలిపి ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ది 10th క్వాలిఫికేషన్, తర్వాత ఇంటర్ క్వాలిఫికేషన్, తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్ కదా. సో 3 వేరు వేరు ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి టోటల్గా 10 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతాయి. 20 నుంచి మనకు టోటల్గా 24వ తేదీ వరకు ఎగ్జామ్ జరుగుతాయి అన్నమాట. సో మీరు ఇంతవరకు ఎలా చదివినా కానీ ఇప్పటి నుంచి ఒక ప్లాన్డ్గా పద్ధతిగా చదవండి. సో సిలబస్ అంతా ఎంతవరకు కవర్ చేస్తున్నారో చూసుకోండి. సో ముఖ్యమైన టాపిక్స్ మాత్రం మిస్ చేయొద్దు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని తప్పకుండా చదువుకోండి. ఆంధ్రప్రదేశ్ అంశాలు కొంచెం స్ట్రెస్ చేసి చదవండి. సర్వేలు, ఇండెక్స్లు, ర్యాంకులు ఇటువంటి బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ బాగా చదువుకోండి ఫర్ సేఫ్ సైడ్. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే జాబ్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. సో మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ అనేవి చేయడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వీటిని చూసి మీకు దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.